మీ వాలంటీర్ లవ్ స్టోరీ ఎక్కడ వరకు వచ్చిందండి? మాది అయిపోయిందండి, అది యూట్యూబ్లో చేసిన దాని గురించి అడుగుతున్నాను. అది పక్కన పెడితే ఇప్పుడు మీరు వచ్చినప్పుడల్లా ఇప్పుడు జనరల్గా ఏ పేరు అరిచినా ఓకే, ఇప్పుడు ఆయన వస్తే అన్న తోపు దమ్ముంటే ఆపు ఏదో అరుస్తారు ఓకే, మీరు వచ్చినప్పుడల్లా వేరే పేరు వినిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు వర్ష వర్ష అని అరుస్తుంది. మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? పైకి అయితే నవ్వుతున్నారులే కానీ లోపల ఏంటి? లోపల కూడా అదే ఫీలింగ్, నవ్వుకుంటాను. ఎందుకంటే మేము చేస్తాం కాబట్టే కదా వర్ష వర్ష అని అరుస్తాను. మీరు క్రియేట్ చేసిన పాత్రలు జనరల్. సో అలా అంతే. అందుకే నేను తోపు కాబట్టి తోపు అని అరుస్తాను. అన్న తోపు కాబట్టి తోపు అని అరుస్తారు, వర్ష కాబట్టి వర్ష అని అరుస్తారు. వర్షం వెళ్ళినప్పుడు కూడా ఇమ్ము ఇమ్ము అని అరుస్తారంట. ఇప్పుడు ఇదే తమ్ముళ్ళు పడుతుంది, నేను తోపురా వేసుకుంటున్నా. నేను తోపురా నువ్వెంత అని అన్న ఆనంద్ దేవరకొండ అని తెలుసా? మీ తమ్ముళ్ళు దొరికి అది నేను పాజిటివ్గానే తీసుకున్నాను. నేను తోపురా అదే యాటిట్యూడ్ మెన్షన్ చేస్తాను చూడండి. విజయ్ దేవరకొండ గారికి ఉన్న యాటిట్యూడ్ సేమ్ యాటిట్యూడ్, తమ్ముడికి కూడా అదే యాటిట్యూడ్. మంచి యాటిట్యూడ్ కింద డిస్క్లైమర్ పెట్టండి. అది కనపడదు, పెడతారు అది, అది కనపడదు. ఆ ఫాంట్ మనం ఫాంట్ కొంచెం డల్ చేస్తుంది అండి. సో నాకు మంచిగానే ఉంటుంది వర్ష పేరు ఎత్తినప్పుడు, ఎందుకంటే మేము ఇద్దరం కలిసి చాలా 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 సంవత్సరాలు బట్టి ట్రావెల్ చేస్తున్నాం కదా. సో అది జనాలకి అది ఎక్కడికి వెళ్ళినా అదే అరుస్తారు. ఈవెన్ మా హీరోయిన్ ఎప్పుడు వచ్చినా కూడా అరిచింది వాట్ అబౌట్ వర్ష అని. ఒకసారి అలాగే అరిచింది, అడిగింది ఫోటోషూట్లో. ఆవిడకి కూడా తెలిసిపోయింది వర్ష. మాకు పెద్ద, మా జోడికి పెద్ద ఫ్యాన్ మా హీరోయిన్. జనరల్గా ఇప్పుడు బుల్లి తెర కావచ్చు, పెద్ద తెర కావచ్చు, కపుల్ వైరల్ అవ్వడం, ఆన్ స్క్రీన్ కపుల్ని చెప్పుకోవడం అనేది తక్కువ మందికి జరుగుతుంది. అది పాజిటివ్, అంటే ఒక లిమిట్ వరకు జరిగితే పాజిటివ్ ఎవరికైనా. ఈవెన్ ప్రభాస్ గారు, అనుష్క గారు ఇప్పటికీ స్టిల్ చాలా మంది మైండ్లో ఉంటుంది, అంటే మనకి వరకు తెలుస్తుంది అది. ఎందుకంటే ప్రభాస్ గారు చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. బట్ స్టిల్ చాలా మంది గ్రౌండ్ లెవెల్లో ఉన్న పీపుల్, తెలియని పీపుల్, ఎక్కువ తెలియని పీపుల్ స్టిల్ ఇంకా ఉంది, ఈయన పెళ్లి చేసుకోవట్లేదు ఇంకా, సో ఇంకా ఉంది అని ఉంటుంది. ఇప్పుడు సుధీర్ గారు, రష్మి గారికి అలాగే అనుకుంటారు. వాళ్ళ తర్వాత హైలైట్ అయింది ఓన్లీ మేకప్లే. ఇట్ విల్ గ్రేట్ అడ్వాంటేజ్ అది. అవునా? జనరల్లీ పాజిటివ్గానే తీసుకోండి. ఇప్పుడు మేము అన్నదాన్ని నేను చాలా పాజిటివ్గా తీసుకుంటాను, ఎందుకంటే వైట్ షర్ట్ అది నేను చాలా పాజిటివ్గా తీసుకుంటాను. బికాజ్ నాకు దానివల్ల చాలా, అంటే అప్పుడు నేను కమెడియన్గా, అంటే వాడు బాగా చేస్తున్నాడు రా అనుకునే టైం అది. ఇప్పుడు ఎవడో కొత్తోడు వచ్చాడు, చాలా బాగా చేస్తున్నాడు, మంచి టైమింగ్ ఉంది అనుకొని అప్పుడప్పుడే నాకు పేరు వస్తున్న టైంలో, కొంచెం మంచి పాజిటివ్ పేరు వస్తున్న టైంలో ఆ అమ్మాయి యాడ్ అయింది. అప్పుడు ఇంకొంచెం జనాల్లోకి వెళ్ళడానికి, పుష్ అవ్వడానికి అది మాకు చాలా యూజ్ అయింది. సో నేను అది ఎప్పటికైనా పాజిటివ్గానే తీసుకుంటాను. వర్ష మా పక్కన ఉంటే ఆ పేరు చూడటానికి కూడా నాకు కూడా చాలా క్యూట్ అనిపించింది. సో అప్పుడు అలా చిన్నది అట్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి అది అడగలే, నువ్వు యాడ్ చేసి క్యూట్ మాకు అనిపించలేదండి. ఓకే, పక్కన మాకు వర్ష గారు, మాకు క్రష్ ఉంది. మీరు ఓహో, నీకు క్యూట్ అనిపించలేదా? మీరు కాదు, వర్ష నేను క్యూట్ అనిపించలేదు, వర్ష క్యూట్ వర్ష గారు మా క్రష్. మీరు నేను కాదా? పోనీలే, నేను క్రష్ అంటే ఇద్దరం తేడా అనుకుంటారు.